నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 31వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తన ప్రవృత్తిం. తాత్పర్యం: ఇంతటి ఉగ్రరూపం కలవాడివి నీవు ఎవరో నాకు తెలియడం లేదు. కాస్త వివరంగా చెప్పు. అసలు నీవు ఎవరో, నీ ప్రవృత్తి ఏమిటో నాకు ఏమీ తెలియడం లేదు. ఆది అంతము లేని నీ గురించి తెలుసుకోవాలనుంది. నా మీద అనుగ్రహించి నాకు ప్రసన్నుడవుక, నీ గురించి నాకు తెలియజేయని ప్రార్థించాడు అర్జునుడు. ఇప్పటి వరకు అర్జునుడు నాణ్యానికి ఒకవైపే చూశాడు. దేవుడు పరమాత్మ అంటే దయామయుడు, కరుణామూర్తి అని అర్జునుడికి తెలుసు. కానీ ఇక్కడ కనపడేదంతా వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ తనకు పరమాత్మ కాల స్వరూపుడుగా, అందరినీ నాశనం చేసేవాడుగా ఉగ్రరూపంతో కనపడుతున్నాడు. ఇప్పుడు అర్జునుడికి సందేహం కలిగినది. ఇంతకు నువ్వు మా కృష్ణుడివేనా? కృష్ణుడివైతే నీకు మనోహర రూపం ఉండాలి, కానీ ఉగ్రరూపమేమిటి? సకల జీవజాతులను నమలడం, తినడం, నాకడం ఏమిటి? నువ్వు మా కృష్ణుడివి కాకపోతే ఇంతటి భయానకమైన ఉగ్రమైన రూపం కల మీరు ఎవరు? ఈ అవతారం ఏమిటి? ఇంత భయంకరంగా ఎందుకున్నావు? ఎంత ఆలోచించినా నువ్వు ఎవరు అర్థం కావడం లేదు. నీకు నమస్కారం. ఆది అంతాలు లేని నువ్వు ఎవరో చెప్పు. అయ్యా మహానుభావ, తమరి ప్రవృత్తి ఏమిటో నాకు చెప్పండి. తమరు ఈ ప్రకారం అందరినీ అంతం చేయడమేనా? లోకాలను అనుగ్రహంతో చూడటం కూడా ఉందా? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నన్ను అనుగ్రహించి నాకు తెలియజేయండి అని భయంతో వణికిపోతూ వేడుకున్నాడు అర్జునుడు. ఇప్పటికీ ఈ వ్యవస్థ చాలనుకున్నాడు కృష్ణుడు. అర్జునుడితో ఇలా అంటున్నాడు. నేటికి సమాప్తం. భగవానువాచ. రేపు 32వ శ్లోకం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.